ధ్రువ, నువ్వు వచ్చి పూజలో కూర్చో. వసుంధర, నువ్వు వెళ్ళి దీపం పెట్టు. మొత్తానికి ముసల్ది తక్కువేం కాదు. నా చేతుల్లో ఉన్న ఆయుధాన్ని నా చేతులతో తీసుకొచ్చేలా చేసింది. బాబు, ప్రారంభిద్దాం. ఆ చొక్కా తీసేయండి. బాబు, ఇదిగోండి, ఈ కండువా వేసుకోండి. మాయ దీవెనలు తోడంట కడ. శ్రీమన్మహాగణాధిపతే నమః. మాతుః పితామహీ ప్రపితామహీ వసురూపేణ పిండ ప్రదాన సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలతా ఫలసిద్ధిరస్తు. మనసార వరసలతో పిలుపుల్లో దీవెనలే కాపాడే భైరవుడి దీవెనలే, కాపాడే భైరవుడి దీవెనలే. మాయ దీవెనలు తోడంట కడవరకు. హరి ఓం. శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరశుచి. ఈ పసుపు కుంకుమ వేయండి బాబు. ఓం పుష్పాన్ సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం దామ్యోపఫయే శ్రియం. అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి బాబు. నన్ను 2 మెట్లు దించి ఇక్కడి దాకా లాక్కొచ్చావన్నమాట. దీనితోనే అయిపోలేదు ప్రతాప్. 2 మెట్లు దించడం తెలిసిన వాడికి 2 చేతులెత్తి దండం పెట్టించుకోవడం కూడా తెలుసు దాస్. ఆ రోజు దగ్గరలోనే ఉంది. ఏంటి, ప్రతాప్ వచ్చాడనుకున్నావా? నీ రేంజ్కి ప్రతాప్ రావాలటాయ్. ఆశకు కూడా హద్దుండదు. ఎవ్వరూ లేనప్పుడు ఒక్కడిని చేసి భయపెట్టి బెదిరించి మాట తీసుకోవడం లాంటి చిల్లర పనులు ఎప్పుడు ఆపుతావు దాస్? ఆకురౌడిగానే ఉండిపోతావా? ఎదగవా? అగో, ఇంకెంత పరిగెడతావు దాస్? ఒకసారి ఇలా పరిగెత్తే తిరిగి రావటానికి 20 సంవత్సరాలు పట్టింది. ఈ ప్రపంచం చాలా చిన్నది దాస్. నువ్వు ఏ ఇంటికైతే చిచ్చు పెట్టి ఆ ఇంటిని ముక్కలు చేశావో, మళ్ళీ అదే ఇంటిలో అదే గోడల మధ్య తల దించుకుని నిలబడతావని
నువ్వు కల్లో కూడా అనుకుని ఉండవు కదూ. కాలం ఎప్పుడూ ఒకరికే సొంతం కాదు దాస్. నిన్న నీది, ఈ రోజు మాది. సింపుల్. నువ్వే కాంప్లికేట్ చేసుకుంటున్నావు. తవ్వుకో. ఎంత గొయ్యి తవ్వాలనుకుంటున్నావో అంత తవ్వుకో. కకృతి పడకు. ఎందుకంటే అందులో పడబోయేది కూడా నువ్వే. సరే పద, సిగ్గు శరం లేకుండా భోంచేద్దు గాని. నమస్కారం చేసుకోండి నాయన. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. బాబు లేవండి. ఇదిగో ఈ పిండాలు తీసుకెళ్ళి కాకికి పెట్టండి. రండి నేనున్నానంటూ రండి బాబు. చీకటినే దాటే సమయం, పరుగెత్తుకు వచ్చే హృదయం నానా. ఎన్నాళ్ళుగా ఈ పయనం, పసిగట్టనలేదే వేగం, ఏ ఊహకి అందని త్యాగం నానా. కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం, కనిపించే ఏ అమ్మకి నువ్వే కథలోకం. మన ఇద్దరి బంధం చూసిన వికెందుకింత కోపం. నాన్నా మళ్ళీ రావా, మాలో ఏకం కావా. ఇదంతా నిజమేనా అత్తయ్య? కల కాదు కదా? కాదు. ప్రతాప్ సంవత్సరీకానికి నీ కోడల చేతే నీ ఇంట్లో దీపం పెట్టిస్తానని మాటిచ్చాను కదా. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. అవునత్తయ్య, నా ఇంటికి నా కోడలొచ్చేసింది. వసుంధరలా వచ్చిందా? వసుంధరగా వచ్చిందా నానమ్మ? గతం గుర్తు చేయలేదు ధ్రువ. కాని ఆ గతంలో కూడా తనకొక అక్క ఉందని, తన పేరే వసుంధర అని, యాక్సిడెంట్ టైంలో ఇద్దరూ ఒకే బండిలో ఉన్నారని, అందులో వసు చనిపోయిందని చెప్పారు. అంటే నేనే వసుంధరని ఏడిపించానని, నా వల్లే వసుంధరకి ఈ పరిస్థితి వచ్చిందనుకుంటుందా? తను గతం గుర్తొచ్చి కాదు, కేవలం అంశు ప్రాణం కాపాడడం కోసమే ఈ ఇంటికొచ్చిందా? పొరపాటు పడుతున్నావు ధ్రువ. తను గతం మర్చిపోయినా వసుంధర మనసు నీ గురించి ఆలోచించింది. ధ్రువే మొత్తం చేశాడని వాళ్ళు బల్ల గుద్ది చెప్పినా ధ్రువ అంత చెడ్డవాడు కాదేమో అని ఆ మనసు నమ్మింది. తను ఏదో ఒక వంక నీతోనే ఉండటానికి కారణాలు వెతుక్కుంటోంది. తను నిజంగా అంశు కోసమే అయితే నేను హాస్పిటల్కి వస్తాను, అక్కడ ఆపరేషన్ అయ్యే వరకు వసుంధరలా యాక్ట్ చేస్తాను అని సింపుల్గా చెప్పేయొచ్చుగా. ఈ ఇంటి కోడలుగా ఎందుకొచ్చింది ఆలోచించు. చాలా థ్యాంక్స్ నానమ్మ. చాలా రోజుల తర్వాత ధ్రువ మొహంలో సంతోషం చూస్తున్నానత్తయ్య. ఈసారి నీ కొడుకు మొహంలో పూర్తిగా మనశ్శాంతి వచ్చాకే నేనిక్కడి నుంచి వెళ్తాను, సరేనా? థ్యాంక్ యూ అత్తయ్య.
కాలాన్నే నిమిషం నిలిపేశానే నన్నిక నీలో విడిచానే నిన్నలు గాల్లో కలిపానే ఇప్పుడే ఎన్కోలానే మళ్ళీ పుట్టానే నీ కురులా కెరటములో నా చూపులిలా మునిగినవే ఓ చిక్కానే చేపైనే తీగలు లేని వల్లో నెమ్మదిగా నవ్వుదిలే నవ్వుల గాలాల్లో కన్నులు చెదిరే అందానే వెన్నెల తెరపై చూసానే కదిలే కాలానే నిమిషం నిలిపేశానే నన్నిక నీలో విడిచానే నిన్నలుగాలో కలిపానే ఇప్పుడే ఇంకోలానే మళ్ళీ పుట్టానే మహి, అత్త, అది తను బ్యాలెన్స్ తప్పి పడిపోబోతుంటే నేను కేవలం చాలు ధ్రువ. మనసులో తప్పు లేనివాడు ఎప్పుడు సంజయశీలు వెతుక్కోడు. చూపుల్లో తప్పు ఉద్దేశం ఉన్నవాడే అడక్క ముందే సమాధానాలు చెప్తాడు. మహి, నువ్వు ఈ ఇంట్లోకి వచ్చింది కేవలం వసుంధరలా యాక్ట్ చేయడానికి మాత్రమే. నిజంగానే వసుంధర వైపోనక్కర్లేదు, గుర్తుపెట్టుకో. అమ్మా, ఏవేవో ఊహించుకొని చెప్పింది కూడా చెవికెక్కించుకోకుండా మాట్లాడుతున్నావు. చూడు ధ్రువ, మిమ్మల్ని ఎప్పటికప్పుడు నమ్మకూడదనుకుంటూనే నమ్ముతాను చూడు, నాది తప్పు. ధ్రువ, మళ్ళీ చెప్పలేదనుకోకు. ఈసారి కనుక ఏదైనా తేడా వస్తే మీ అమ్మ కటకటాల వెనక నిలబడాల్సొస్తుంది, మర్చిపోకు. నా కూతురికి ఎంత వీలైతే అంత దూరంగా ఉండు, అదే మీకు మంచిది. అత్త, నువ్వు ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు. నేనిచ్చిన మాట నాకు గుర్తుంది, ఎవరికిచ్చానో కూడా బాగా గుర్తుంది. నీకిచ్చిన మాట ప్రాణం పోయినా తప్పను. నువ్వు చెప్పినట్టే నేను తనకి దూరంగానే ఉంటాను. ఉండాలి, ఉండి తీరాలి. నా కూతుర్ని నా కూతురిగా సురక్షితంగా నా ఇంటికి పంపిస్తేనే మీ ఇంట్లో మీ అమ్మ ప్రశాంతంగా ఉంటుంది. ఇన్నాళ్ల తర్వాత ఇవాళ, పైగా నాన్న కార్యక్రమం రోజున నువ్వు మన ఇంటికి తిరిగి రావడం, నాతో పాటు పైన ఉన్న నాన్న కూడా చాలా సంతోషిస్తారత్త. నువ్వు లేకపోతే ఈ ఇల్లేం బాలేదత్తా. వెల్కమ్ బ్యాక్ టు హోమ్. రే ధ్రువ, ఒకసారి గార్డెన్ ఏరియాలోకి రా నాన్న. మీ నాన్న కార్యక్రమం అయిపోయాక ఈ భోజనం ముందు కాకులకు పెట్టాలి. పద నాన్న. పొద్దున పెట్టాను నానమ్మా, ఒక్క కాకి కూడా రాలేదు. మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఇప్పుడు పెట్టు. మీ అత్త వచ్చింది కదా ఇంటికి, ప్రతాప్ ఖచ్చితంగా సంతోషంగా వస్తాడు. పద నాన్న, రా.
దండం పెట్టుకుని పెట్టు. చూసావా మల్లిక, ప్రతాప్కి వాళ్ళ చెల్లి ఇంటికి తిరిగి రావడం ఎంత ఇష్టమో. ఆ అన్నయ్య ఆత్మ సంతోషానికి అవధులు లేవు. అందుకే చూడు ఎన్ని కాకులొచ్చాయో. ప్రతాపు తృప్తిగా తింటున్నాడు. అవునత్తమ్మా, ఇంట్లో ఏ చిన్న శుభకార్యం చేసుకున్నా చెల్లికి చెప్పావా అని అడిగేవారు. తన చెల్లి మళ్ళీ ఈ ఇంటికొచ్చింది. ఆయనకి పండక్కి తక్కువేం కాదు ఈరోజు. పదనాన్న, తన చెల్లి మళ్ళీ ఈ ఇంటికొచ్చింది. ఆయనకి పండక్కి తక్కువేం కాదు ఈరోజు. వసుంధర, రేపు ప్రతాప్ కలలు కన్నా మన కొత్త ఆగోడన్ ఇనాగరేషన్ ఫంక్షన్ని చేస్తున్నాం. ఆ శుభకార్యం నీ చేతుల మీదుగానే జరగాలి. ఈ ఇంటి కోడలిగా ఆ బాధ్యత నీదే. అదే ప్రతాప్ మేనకోడలిగా. అలాగే అమ్మా. నదిత, నీతో కొంచెం మాట్లాడాలి. ఇలా రా. పదండి. మల్లిక అటు చూడు. రేపు వసుంధర చేయబోయే గోడౌన్ ఇనాగరేషన్ చెడగొట్టడానికి మన నందిత మనసులో విషయం నింపాలని ఆ నాగుపాము దాన్ని లోపలికి పట్టుకెళ్తోంది. అవునత్తమ్మా, వాడు తీసుకెళ్తున్నాడు అంటే నందిత మనసులో విషం నింపేస్తాడు. వాడి మాయలు నేనెన్ని చూడలేదు. అది ఈ జయమ్మ లేనప్పుడు మల్లిక. ఇప్పుడు నేనున్నానుగా. వాడు విషం నింపితే మనం అమృతం పోద్దాం. చూడు ఇప్పుడేం చేస్తాను. అమ్మ నందిత, నందిత, ఏంటి పిన్ని? ఏం లేదు నందిత. సాయంత్రం మీ అన్నయ్య ఫోటోకి దండ వేయడానికి పూలు కడుతున్నాం. నువ్వు కూడా వచ్చి కూర్చో. ఇవన్నీ అయిపోయాక మనం మళ్ళీ అనాథాశ్రమానికి వృద్ధాశ్రమానికి కూడా వెళ్ళాలి. సరే.
నందిత, నేను నీతో మాట్లాడాలి అని చెప్పాను కదా. అబ్బా దాసు, నువ్వు మాట్లాడేవన్నీ ఎప్పుడు లోక కళ్యాణం కోసమే కదా. కాసేపు ఆగు. అయినా అన్నయ్య కార్యక్రమం కోసం చెల్లెల్ని పూలు కట్టమంటే వద్దంటావా? పుణ్యం వస్తుంది రాని ఓయ్. ఆ పుణ్యంలో కాస్త నీకు కూడా షేర్ ఇస్తాంలే. నువ్వు కట్టమ్మా. ఛ, నందితకి చెప్పి ఇప్పుడే ఆ గూడోన్ ఇనాగరేషన్ ఫంక్షన్ని ఎలా అయినా ఆపిద్దామంటే ఈవిడ టైం చూసి సీన్లోకి వచ్చింది. అర్జెంట్ కాల్ ఎత్తమ్మా, ఒక్క నిమిషం. అలాగే, ముందు ఈ పూలు కట్టేద్దాం మనం. వసుంధర ధ్రువ ప్రేమించుకున్నారని చెప్పడమే కానీ అక్క గురించి నాకేమీ తెలీదు. మీకు అభ్యంతరం లేకపోతే వసు గురించి చెప్తారా? చెప్పడం ఎందుకురా మనవరాలా, చేసి చూపిస్తుందిలే. రే ధ్రువ, రా, మన పెళ్లి గురించి చెప్పరా. చెప్పు. మన పెళ్లి గురించి చెప్పబే. మన పెళ్లి గురించి చెప్పరా. మన పెళ్లి ఎలా జరిగిందో చెప్పు.